హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నో ద ఫ్యాక్ట్స్ ఛానల్. ఈరోజు మనము శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి, వాటిని దర్శించుకుంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాము. నెంబర్ 1 సోమనాథ్ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగాన్ని భూమి మీద మొదటి లింగంగా చెప్తారు. ఈ లింగాన్ని స్థాపించింది చంద్రుడు. సోమనాథ్ అంటే చంద్రుడు దేవుడు అని అర్థం. అందుకే ఈ లింగాల్ని సోమనాథ్ జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది. ఈ జ్యోతిర్లింగం ఇప్పుడు గుజరాత్లో ఉంది. నెంబర్ 2 మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఈ లింగం స్వయంగా ఉద్భవించింది. నెంబర్ 3 మల్లికార్జున జ్యోతిర్లింగం. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. ఇక్కడ శివుడితో పాటు పార్వతీదేవి కూడా ఉంటుంది. నెంబర్ 4 ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్లోని శివపురిలో ఉంది. నెంబర్ 5 భీమశంకర్ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో ఉంది. కృష్ణా నదికి అతిపెద్ద ఉపనది అయిన భీమనది పుట్టేది ఇక్కడే. నెంబర్ 6 కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఇది సీ లెవెల్ నుండి 12,000 ఫీట్ ఎత్తులో ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు ఇక్కడికి వచ్చి ఇక్కడ శివాలయం కట్టారు. వాళ్ళు ఏమన్నా పాపాలు చేస్తే క్షమించమని శివుణ్ణి అడిగేది ఇక్కడే. నెంబర్ 7 కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగ. ఈ క్షేత్రం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. దీన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. నెంబర్ 8 బైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఈ క్షేత్రం జార్ఖండ్లోని డియోగర్లో ఉంది. ఇది ఏసియాలోనే లాంగెస్ట్ మేళా అయిన శ్రావణి మేళా జరిగేది ఇక్కడే. నెంబర్ 9 త్రింబకేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది. ఈ జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి రూపంలో 3 మొహాలతో ఉంటుంది. నెంబర్ 10 నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లోని ద్వారకాలో ఉంది. ఈ జ్యోతిర్లింగంలో నాగదేవత శివుడికి కపాల ఉంటుంది. నెంబర్ 11 రామేశ్వరం జ్యోతిర్లింగం. ఇది తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. శ్రీరాముడు రావణుడిని చంపేశాక ఇక్కడికి వస్తాడు. రావణాసురుడు ఎంతైనా బ్రాహ్మణుడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి రాముడు శివలింగం ప్రతిష్ఠించి పూజ చేసి ఆ పాపం పోగొట్టుకుంటాడు. నెంబర్ 12 కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఒక పరామ భక్తురాలి కోసం శివుడు స్వయంగా ఇక్కడ ఉండిపోతాడు. ఇది మహారాష్ట్రలోని సంభాజీనగర్లో ఉంది. మహావిష్ణు తన కాన్షియస్నెస్లో 0.1% యూజ్ చేసి అవతారాలు క్రియేట్ చేస్తాడు, శ్రీరాముడు కృష్ణుల్లాగా. అలానే మహాశివుడి కాన్షియస్నెస్ కూడా ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఉంది. మహావిష్ణు కాన్షియస్నెస్తో అవతారాలు ఎలా ప్రాణం పోసుకుంటాయో శివుడి కాన్షియస్నెస్తో కూడా ఇక్కడ లింగాలు కూడా ప్రాణం ఉంటుంది. ఈ 12 ప్లేస్లో ఏ ప్లేస్లోకి వెళ్ళినా శివుడి ఆరాలోకి ఎంటర్ అయినట్టే. మీ లైఫ్లో కుదిరితే ఈ 12 ప్లేసెస్కి వెళ్ళండి. అక్కడ మాట్లాడితే శివయ్యతో మాట్లాడినట్టే. ఈ ఎడిట్కి నాకు మ్యాక్సిమం 3 అవర్స్ అయితే పట్టింది. కానీ మీకు లైక్ కొట్టడానికి జస్ట్ 1 సెకండ్ చాలు. కొంచెం ఆ లైక్ అయితే కొట్టేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.